ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. పసిడికి పెట్టింది పేరైన భారతదేశంలో బంగారం కొనుగోళ్లలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. బంగారం దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గత కొన్నేళ్లతో పోలిస్తే బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గినట్లుగా వెల్లడైంది. భారతదేశంలో బంగారం దిగుమతులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభకు అందించిన వివరాల ప్రకారం 2021-22తో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 17.23% తగ్గి 718.74 టన్నులకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దిగుమతులు 6 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడం, రూపాయి విలువ క్షీణించడం, కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచడం వల్ల దిగుమతులు తగ్గుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో కొత్త బంగారం కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనుకంజ వేస్తున్నారని అంటున్నారు. మరోవైపు పాత బంగారాన్ని మార్పిడి చేసుకోవడం లేదా విక్రయించడం పెరగడం కూడా కొత్త బంగారం దిగుమతులపై ప్రభావం చూపుతోంది. దీంతో ఆభరణాల విక్రయాలు కూడా తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే దేశీయ డిమాండ్ పూర్తిగా తగ్గకపోయినా వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. మరోవైపు చట్టబద్ధ దిగుమతులు తగ్గుతున్న వేళ అక్రమంగా బంగారం స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక దిగుమతి సుంకం కారణంగా అక్రమ మార్గాల ద్వారా బంగారం తరలించే ప్రయత్నాలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. బంగారం ధరలు, దిగుమతి విధానాలు, అంతర్జాతీయ పరిస్థితులు రానున్న రోజుల్లో దేశీయ బంగారం మార్కెట్పై మరింతగా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.